హైదరాబాద్ తార్నాకలో కులగణన సర్వే పేపర్లు రోడ్డు పాలయ్యాయి. అక్కడ మెట్రో స్టేషన్ సమీపంలో చిత్తు కాగితాల్లా పడున్నాయి ఫామ్స్. అన్నీ సర్వే చేసి నింపిన పత్రాలే. మళ్ళీ ఒకవైపేమో సర్వేని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం, మరోవైపేమో నిర్లక్ష్యంగా సర్వే సిబ్బంది వ్యవహరిస్తుండడం మనం చూస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. హైదరాబాద్ తార్నాకలో కనిపిస్తున్న పేపర్లు మామూలు కాదు, కులగణన సర్వే పేపర్లు రోడ్లు పాలయ్యాయి. అలా అవన్నీ కూడా సర్వే చేసి నింపేసిన పత్రాలే మళ్ళీ. రైట్, అలా ఉంది పరిస్థితి. ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతని అడుగుదాం దీనికి సంబంధించి. ప్రణీత, అది ఎలా జరిగింది, ఎవరు పడేశారు, ఈ వివరాలన్నీ ఏమైనా తెలిసాయా? మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అంశం పైన అటు ఇప్పటి వరకు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఆ దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఈ విధంగా రోడ్డుపై పడి ఉన్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వే పేపర్స్ ఈ విధంగా రోడ్డు మీద పడి ఉండటంతో వాళ్ళు ఈ వీడియోస్ ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సర్వేకి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే కంప్లీట్ కాప్రా డివిజన్ కి సంబంధించినటువంటి పేపర్స్ గా తెలుస్తుంది. అందులో జవహర్ నగర్ కి సంబంధించినటువంటి సర్వే పేపర్స్ గా దాని మీద చాలా క్లియర్ గా రాసి ఉంది. అయితే ఇవి యాక్సిడెంటల్ గా రోడ్డు మీద పడిపోయా లేదంటే కావాలని ఈ రోడ్డు మీద పడేశారనేటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. సో ప్రెసెంట్ అక్కడ పడిపోయినటువంటి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వ్యవధిలో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసేసరికి పేపర్స్ లేవు. సో యాక్సిడెంటల్లీ ఇదేమైనా పడి ఉందనేటువంటి కోణంలో కూడా ఆలోచన వస్తుంది. అయితే పోలీసులకు మాత్రం దీనిపైన ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇప్పటికే చాలా మంది ఈ సర్వే కోసం ఇంటికి వస్తున్నటువంటి వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇస్తున్నప్పటికీ కొంతమంది సర్వే నిర్వహించినటువంటి వారి నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉంటుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూ పైన ఇప్పటికీ ఇంకా అటు లాలాగూడ పోలీసులకు కానీ ఇటు తార్నాక సంబంధించిన పోలీసులకు కానీ ఎలాంటి ఫిర్యాదు ఇప్పటి వరకు అయితే అందలేదు. మరి దీని మీద ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సింది. రైట్ ప్రణీత.